డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీ. సూపర్ ఆటో డ్రైవర్ల కళ్లల్లో ఆనందం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణం టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఆటో డ్రైవర్లు మరియు తెలుగుదేశం నాయకులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు. అనంతరం మహిళా ఆటో డ్రైవర్ ఆటోలో కూర్చొని ఆటో డ్రైవర్ల సేవలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అటు టోల్ ప్లాజా నుంచి ఇటు నారాయణాద్రి లేఅవుట్ వరకు బుచ్చిపట్టణం మీదుగా దాదాపు 500కు పైగా ఆటోలతో ఆటో సోదరులు నిర్వహించిన భారీ ర్యాలీలో సంక్షేమ సారథి చంద్రబాబు జిందాబాద్, వేమిరెడ్డి దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదాలతో బుచ్చిరెడ్డిపాలెం పట్టణం ప్రతిధ్వనించాయి. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, బుచ్చి వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి, బుచ్చి అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఏటూరి శివరామకృష్ణారెడ్డి, బుచ్చి వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, బుచ్చి రూరల్ మరియు అర్బన్ టీడీపీ అధ్యక్షులు బెజవాడ జగదీష్, గుత్తా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు టంగుటూరు మల్లారెడ్డి, కోవూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట టీడీపీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీహర్ రెడ్డి, నాపా వెంకటేశ్వర నాయుడు, ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బత్తల హరికృష్ణ, ఎంవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో నేను భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాదాపు 3 లక్షల మంది ఆటో డ్రైవర్ల నుండి ఆటో ఓనర్లు అనాలా, వీళ్ళ అకౌంట్లకి దాదాపు 15,000 చొప్పున అకౌంట్లో వేసింది గవర్నమెంటు. మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు శ్రీ శక్తి అనే ఉచిత బస్సు సేవలు, లేడీస్కి ఉచిత సేవ అందించడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు, ఆటో ఓనర్లు ఇబ్బంది పడకూడదు అనే దృష్టిలో ఈరోజు ఈ 15,000 అనేది ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఎవరెవరు అర్హులో వాళ్ళందరికీ కూడా అకౌంట్లో వేసారు. దాదాపు 435 కోట్లు డబ్బు 3 లక్షల మందికి వేయడం జరిగింది. ఇంత ముందు ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి 260 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 435 కోట్లు. ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎంత ఇబ్బందుల్లో ఉందో, అయినా కానీ ఖచ్చితంగా మనము ఇది చెయ్యాలా అనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడైనా ఇదైతే ఈ కార్యక్రమాన్ని జరిపాడు. ఎవరికైనా అర్హులు ఏదన్నా కారణం వల్ల రాలేదంటే ఖచ్చితంగా అది కూడా మీ అకౌంట్లకి త్వరలోనే మీ అకౌంట్లో ఖచ్చితంగా అకౌంట్లో పడుతుంది. మన నెల్లూరు జిల్లాలో దాదాపు 17,000 మందికి అర్హులు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లకి ఖచ్చితంగా పడతాయి. కోవూరు నియోజకవర్గంలో దాదాపు 2,795 మందికి వాళ్ళ అకౌంట్లో కూడా చెల్లిస్తారు. ఎవరికన్నా రాకపోతే కూడా ఖచ్చితంగా మీరు అర్హులైతే మీరు ఖచ్చితంగా అడగండి, అది కూడా మీ అకౌంట్కి ఇది అవుతుంది. ఆర్టీసీ బస్సులు తర్వాత రవాణాకి మనకి ఆటోలే ముఖ్యం. అందుకనే ఆటో వాళ్ళు ఎవరు కూడా ఈ స్త్రీ శక్తితో ఇబ్బంది పడకూడదు అనేదే ఇటువంటి మంచి కార్యక్రమం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది.
ఆటో ఓనర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికి కూడా నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆటో డ్రైవర్ల సేవలో ఆటో సోదరుల సేవలో నేను పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి కదలి వచ్చిన ఆటో సోదరులకి, సోదరీమణులకి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ మన దసరా పండగ ముందు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం 4వ తేదీ ప్రతి ఆటో ఓనర్ల ఖాతాలో 15,000 వేయడం జరిగింది. అందరికీ వచ్చాయన్నా? ఇక్కడున్న ఆటో ఓనర్లకు అందరికీ 15,000 పడడం జరిగిందా? అందరికి పడ్డాయా? మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చినాక 15 నెలల తర్వాత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి కొంచెం కొంచెం కోలుకుంటూ ఎంతో నిస్వార్థంతో పేద ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం పేద ప్రజలకి ఏమేం కావాలో చూసుకుంటూ ఏది ముందు ఏది వెనక అని చూస్తూ మొట్టమొదట మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాల్ని సూపర్ హిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చెప్పామో సంక్షేమము అభివృద్ధి మేమైతే సమపాలనలో చేస్తాము, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ఎంతో అనుభవంతో కూడుకున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి ఏమేం జరుగుతాయని మనం కలలు కన్నామో అవన్నీ కూడా ఈరోజు మనం జరుపుకోగలిగాం అని చాలా గర్వంగా మనం అందరం చెప్పుకోగలం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పారు వాళ్ళు 10,000 వచ్చేదంట, వాళ్ళకి 10,000 వేశారంట. ఇప్పుడు అది 15,000 ఒకేసారి 5,000 పెరిగి, అది కాకుండా గత ప్రభుత్వంలో 260 కోట్లు ఆటో సోదరులకి అందజేస్తే ఈ ప్రభుత్వంలో 450 కోట్లు ఇంచుమించు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తట్టుకొని ఈ ఆటో సోదరులకి ఈరోజు అందివ్వడం జరిగింది. ఇలా మనం ఇంకా ఎన్నో మన ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి ఇంకా ముందుకు కూడా మనం నిరూపించుకోబోతున్నాం. అందరికీ ధన్యవాదాలు. వర్కర్లకి అందరికీ, అన్నాదమ్ములకి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ సేవలకి 15,000 రూపాయలు వేసినందుకు సంతోషంగా ఉంది. అని మాట్లాడు.